శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము పరలోకం గురించి ధ్యానం చేస్తున్నాం. ఇది పరలోకమును గూర్చి 6వ ఎపిసోడ్. మనం క్రొత్త సంవత్సరం రోజు వరకు కూడా 5 ఎపిసోడ్లు చేసాం. గత వారంలో నూతన సంవత్సరం గురించి వేరే అంశాన్ని ధ్యానించాం. ఇది నాన్న మరలా పరలోకం గురించి మనం కొనసాగించబోతున్నాం. కనుక ఇది పరలోకం గురించి 6వ ఎపిసోడ్. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాల్ని మీరు ఆశీర్వదించారు. నీ కృపతో నడిపిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరలోకపు మర్మాలు మేము తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకునే కృప మాకు దయచేయవలసిందని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, పరలోకం గురించి అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో 7వ ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇది నాన్న పరలోకంలో మనమే యువరాజులు యువరాణులు. పరలోకంలో మనమే యువరాజులము యువరాణులము. ఇంగ్లీష్లో వీఆర్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఇన్ హెవెన్. ఈ యొక్క వర్తమానం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం మీద ఆధారపడి అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. పరలోకంలో మనమే యువరాజులము, స్త్రీలైతే యువరాణులు. ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో కూడా రాజులు ఉంటారా? పరలోకంలో కూడా రాజులు ఉంటారా అనే ప్రశ్న వెంటనే వస్తుంది. తప్పకుండా పరలోకంలో రాజు ఎవరు? పరలోకంలో రాజు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు సింహాసనాసీనుడై పరలోకాన్ని, ఈ విశ్వంలో ఉన్న లోకాలన్నిటినీ కూడా పరిపాలిస్తారు. కనుకనే యేసు ప్రభువారిని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని వివరించారు. యేసు ప్రభువారు రాజులకే రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన అనగా ఈ విశ్వంలో ఉన్న ప్రతి లోకానికి కూడా ఒక్కొక్క రాజు ఉన్నారు. ఆ రాజులందరినీ కూడా నియమించిన వారు యేసు ప్రభువారు. కనుకనే యేసు ప్రభువారు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఈ యొక్క సూర్య కుటుంబం, ఇంగ్లీష్లో సోలార్ సిస్టమ్ అంటున్నాం. ఇది వరకు నవగ్రహాలు అనేవారు. ఇప్పటి కాలంలో సైన్స్ వారు 8 గ్రహాలే అంటున్నారు. ఆ వివాదానికి మనం పోవట్లేదు. కానీ ఈ యొక్క సూర్య కుటుంబం, ఈ సూర్య కుటుంబం అంటేనే మనకి అంతుపట్టని అంతరిక్షం. అయితే ఇలాంటి సూర్య కుటుంబాలు ఈ యొక్క పాలపుంత అంటున్నాం మనం. ఈ యొక్క మిల్కీవే అనగా పాలపుంతలో మనకున్న లెక్కల ప్రకారంగా 100 కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నాయంట. 100 కోట్లు, ఇంగ్లీష్లో 1 బిలియన్ అంటారు దాన్ని. ఆ 1 బిలియన్ అంటే 100 కోట్లు సూర్య కుటుంబాలు. ఒక్కొక్క సూర్య కుటుంబంలో ఒక్కొక్క లోకం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మనకున్న ఈ యొక్క సూర్య కుటుంబంలో, ఈ నవగ్రహాల్లో లేకపోతే ఈ 8 గ్రహాల్లో మనకున్న విజ్ఞానం ప్రకారంగా ఈ భూమి మీద మాత్రమే మనుషులు జీవించడానికి సరిపడిన అవసరతలన్నీ కూడా ప్రాణవాయువు, నీరు, కావలసిన చెట్లు అవన్నీ కూడా అనుకూలంగా ఉన్నవి. తక్కిన గ్రహాల్లో ఇంతవరకు మనకున్న సమాచారం ప్రకారంగా అటువంటి పరిస్థితి ఇంకా లేదు. బహుశా రాబోయే రోజుల్లో దాన్ని కనుగొనవచ్చు. కానీ ఇలాంటి సూర్య కుటుంబాలు ఈ పాలపుంతలోనే 100 కోట్లు ఉన్నాయి. అంటే ఒక్కొక్క సూర్య కుటుంబంలో ఒక్కొక్క లోకాన్ని వేసుకున్న మనుషులు జీవించడానికి అన్ని సదుపాయాలున్న లోకాన్ని, అలాంటివి ఎన్ని లోకాలు ఈ పాలపుంతలోనే 100 కోట్లు. అలాగే ఈ గ్యాలక్సీలు అంటే ఈ పాలపుంత లాంటివి ఎన్ని ఉన్నవి?
అని ఒక్కసారి మనం ప్రశ్నించినట్లయితే మనకెంతో చక్కని సమాచారం ఉంది ఈ రోజుల్లో. ఇలాంటి పాలపంతులు 3000కి పైగా ఉన్నాయంటున్నారు. 3000కి పైగా ఉన్నాయంటున్నారు. ఒక్క పాలపంతులోనే 100 కోట్లుంటే 3000 ఉంటే ఆ యొక్క పాలపంతులు అవన్నీ కలిస్తే కొన్ని వేల కోట్లు, 100 కోట్లు కాదు, ఒక పాలపంతులోనే 100 కోట్లు అంటున్నారు. అలాంటి కొన్ని 3000 ఉన్నాయంటున్నారు పాలపంతులు. ఒక్కో దానికి ఒక్కో పేరు పెట్టేశారు అనుకోండి, మనకు అర్థం అవటానికి పాలపంతులు అని చెప్పుకుంటున్నాం మనం. అప్పుడు కొన్ని వేల కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం గమనించినట్లయితే ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. చూడండి, బహువచనం ప్రపంచములు అన్నారు. ఇంగ్లీష్ లో వరల్డ్స్ అన్నారు, బహువచనం వరల్డ్స్ అన్నారు. ప్రపంచములు బహువచనం వాడారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? కనుక అనేకమైన ప్రపంచాలు ఉన్నాయి ఈ విశ్వం అంతట్లో కూడా. విశ్వం అంటే యూనివర్స్ అంటున్నాం ఇంగ్లీష్ లో. అదే రీతిగా కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు గమనించినట్లయితే యేసు ప్రభు వారే, అనగా ఆయనే కుమారుడు కదా, యేసు ప్రభు వారి ద్వారా సమస్తం కూడా మనకి కనిపించేవి మనకి కంటికి కనిపించేవి, మనకి కంటికి కనిపించినవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నారు. ఇంగ్లీష్ లో విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అంటున్నారు. సమస్తం కూడా యేసు ప్రభు వారే సృష్టించారు. కనుక యేసు ప్రభు వారు సృష్టికర్త. కనుక ఆయన ఈ అన్ని లోకాలకి కూడా అధిపతి. కనుకనే సాదృశ్యంగా అనేక కిరీటాలతో ప్రత్యక్షమయ్యారు ఆయన. యోహాను గారికి దర్శనంలో అనేకమైన కిరీటాలు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం గమనిస్తున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం గమనించినట్లయితే ఆయన యొక్క శిరస్సు మీద, ఆయన తల మీద అనేక కిరీటాలు ఉన్నాయి. అనేక కిరీటాలు ఏమిటి? ఒక్కొక్క కిరీటం ఒక్కొక్క లోకానికి రాజుకి సాదృశ్యం అన్నమాట. అనేకమైన కిరీటాలంటే అనేకమైన లోకాలు ఉన్నాయి కనుక ప్రతి లోకానికి కూడా ఆయనే అసలైన శిశులైన రాజు. ఆయన ఆ యేసు ప్రభు వారే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క అధిపతిని తనకు ప్రతినిధిగా పరిపాలించడానికి రాజుగా నియమించారు. కనుక యేసు ప్రభు ప్రతినిధులుగా ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రాజు పరిపాలన చేస్తున్నారు అనమాట. కనుక ఈ లోకాలన్నిటికీ కూడా అసలైన శిశులైన రాజు యేసు ప్రభు వారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఈ పాపలోకంలో అనేక దేశాలు వచ్చేసాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజు వచ్చేసారు. ఇతర లోకాల్లో పాపం లేదు కనుక అటువంటి పరిస్థితి లేదు. లోకం అంతటికి కూడా ఒకే ఒక రాజు, ఆయన కూడా యేసు ప్రభు నియమించిన అధిపతి అన్నమాట. మనందరికి తెలిసిన రీతిగా యేసు ప్రభు అనేక సందర్భాల్లో ఆయన గొర్రెల కాపరిగా మనకి ప్రత్యక్షమయ్యారు. గొర్రెల కాపరిగా గొర్రెల కాపరిగా మనకి బైబిల్ గ్రంథం యేసు ప్రభు వారిని వివరిస్తుంది. లూకా సువార్త 15వ అధ్యాయం 3 నుంచి 7 వరకు ఉన్న వాక్య భాగం. లూకా సువార్త 15వ అధ్యాయం 3 నుంచి 7 వరకు ఉన్న వాక్య భాగాన్ని గమనించినట్లయితే యేసు ప్రభు వారే ఒక ఉపమానాన్ని చెప్పారు. ఆ ఉపమానం, ఒక గొర్రెల కాపరి ఉన్నారు. ఆ గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒకే ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రెల కాపరి 99 గొర్రెలను విడిచిపెట్టేసి ఆ తప్పిపోయిన గొర్రెను వెతకటానికి వచ్చారు. ఆయన ఆఖరుకు వెతికి పట్టుకున్నారు. దాని భుజాన మీద వేసుకుని ఎంతో సంతోషంగా తీసుకువెళ్ళిపోయారు ఇంటికి. చుట్టుపక్కల ఉన్న వారందరికి కూడా తప్పిపోయిన నా గొర్రె దొరికిందని ఎంతో సంతోషంతో చెప్పారు. ఎంతో సంతోషంతో ఆ గొర్రెల కాపరి అందరికీ కూడా చెప్పాడు అనే సాదృశ్యాన్ని ఒక ఉపమానం రూపంలో చెప్పారు ప్రభువారు. ఈ యొక్క తప్పిపోయిన గొర్రె ఎవరికి సాదృశ్యం అంటే ఖచ్చితంగా ఈ తప్పిపోయిన గొర్రె మన లోకానికి. దీన్నే మనం పాపలోకం అంటున్నాం. పాపంలో పడిపోవటం వలన ఈ లోకము, లోకవాసులందరూ కూడా దేవుని మార్గం నుంచి తప్పిపోయారు, దేవుని యొక్క రక్షణ నుంచి తప్పిపోయారు. కనుకనే యేసు ప్రభువారు ఈ లోకానికి తప్పిపోయిన గొర్రెను వెదకి పట్టుకొని రక్షించటానికి ఆయన మన కొరకు ఈ లోకానికి మానవ శరీరంలో, మానవుడిగా ఈ లోకంలో ఆయన అవతరించారు. కనుకనే ఆ యొక్క యేసు ప్రభు, ఆయన్నే మనం పాత నిబంధనలో కుమారుడు అంటున్నాం. ఆయన మన కొరకు ఈ లోకంలో మానవ అవతారం ఎత్తారు.
ఆ యొక్క మానవ అవతారంతో దేనికి వచ్చారు ఆయన అంటే ఖచ్చితంగా పాపులను రక్షించటానికి, మనల్ని అందరినీ కూడా రక్షించటానికి. కారణం అందరూ కూడా పాపం చేసి సమంగా పాపం చేసి ఆయన అనుగ్రహించే మహిమను, లేకపోతే దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నాం. మనలో ఎవరు కూడా పరిశుద్ధులు లేరు, అందరూ కూడా ఏదో రీతిగా పాపంలో పడిపోయి ఉన్నాం. మన అందరినీ కూడా రక్షించడానికి ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. కనుకనే యేసు ప్రభు వారు సాదృశ్యంగా ఆ తప్పిపోయిన గొర్రెను వెదకి పట్టుకొని ఎంతో ప్రేమతో ఆయన దాన్ని బయటికి తీసుకొచ్చి రక్షించారు. ఈ విషయాన్ని మనం లూకా సువార్త 19:10 లూక్ చాప్టర్ 19:10 లూకా సువార్త 19:10 మనం గమనించినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని చెప్పబడ్డది. కనుక ఈ లోకానికి ఆయన రావటానికి కారణం ఏంటంటే పాపంలో పడి నశించిపోయిన మనందరినీ కూడా రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు. మనందరికీ తెలిసిన రీతిగా లూసిఫర్ పరలోకంలో ప్రాముఖ్యమైన బాధ్యత ప్రభు ఇచ్చారు. ఏం పని చేసేవారు? అనాయింటెడ్ చెరూబ్ అంటున్నాం, అంటే కెరూబ్ అన్నమాట. ఎంతో ప్రత్యేకంగా ప్రాముఖ్యమైన పని పరలోకంలో. అయితే ఏమనుకున్నాడు తన మనసులో? యెషయా గ్రంథం 14:14 యెషయా 14:14 మనం గమనించినట్లయితే, నేను మహోన్నతుడగు దేవునితో సమానునిగా ఉండాలి. చూచారా, సాతానులో అనగా లూసిఫర్లో ఎటువంటి ఆలోచన వచ్చేసిందో, నేను కూడా మహోన్నతుడగు దేవునితో సమానంగా ఉండాలంటే నేను కూడా దేవుడు అయిపోవాలా, నేను కూడా సింహాసనం మీద కూర్చోవాలా, నేను కూడా ఈ విశ్వాన్నంతని పరిపాలించాలా అనే దురుద్దేశం వచ్చేసింది. దాని ద్వారానే లూసిఫరు ఆ యొక్క కెరూబ్ అయి ఉన్నప్పటికీ సాతాన్ అయిపోయాడు. దాంతో సరిపెట్టుకోకుండా ఆలోచన రావటం తప్పు కాదు. ఆ ఆలోచనని ఏ రీతిగా ఆచరణలో పెట్టాలని లూసిఫరు 3 వంతుల దేవదూతలు, పరలోకంలో ఉన్న 3 వంతుల దేవదూతల్ని తన తట్టు తెప్పుకొని వారందరూ కలిసి దేవునితో యుద్ధం చేశారు. దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. యుద్ధం అంటే మనం అనుకుంటున్న బాంబులు, తుపాకులు అలాంటి వాటితో కాదు, కానీ మాటలే. ప్రకటన గ్రంథం 12:7 గమనించినట్లయితే, అంతటా పరలోకములో యుద్ధం జరిగాను. ఎవరికెవరికి? మికాయేలుకు తన దేవదూతలకు. మికాయేల్ అంటే అర్థం మహోన్నతుడకు దేవుని వంటి వాడు, మహోన్నతుడకు దేవుని వంటి వాడు అని అర్థం మికాయేల్ అనే మాటకు. ఎవరు మహోన్నతుడకు దేవునితో సమానమైన వారు? ఎవరు లేరు, కుమారుడు తప్ప. ఆయనే మనం క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అంటున్నాం. కనుక మికాయేలు యేసు ప్రభుకే సూచిస్తుంది. మికాయేల్ అంటే యేసు ప్రభు మరొక పేరు అనమాట. ఆయన తన దేవదూతలు ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు? ఆ పోరాటం పరలోకంలో ఉన్న యుద్ధం ఘటసర్పం తన యొక్క దేవదూతలు. ఘటసర్పం ఎవరనే విషయం ప్రకటన గ్రంథం 12:9 మనం విపులంగా చూస్తున్నాం. ఆ యుద్ధంలో వారు ఓడిపోయారు. అప్పుడు ఆ సాతానును తనతో ఉన్న 3వ వంతు దేవదూతలను దేవుడు పరలోకంలోంచి నెట్టివేశారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 12:9 ప్రకటన 12:9 సాతాను, ఘటసర్పం ఎవరంటే సాతాను, ఆ పాత సర్పము, ఆది సర్పం అన్నారు. ఆది సర్పం ఎవరు? ఏదేను తోటలో సాతాను వారిని మోసం చేయటానికి సర్పం రూపంలో వచ్చాడు కనుక ఆది సర్పం అని ఇక్కడ సంబోధించారు. కనుక ఘట సర్పం అంటే సాతాను. ఆ సాతాన్ని పరలోకం నుంచి నెట్టివేశారు. తనతో ఉన్న 3వ వంతు దేవదూతలు కూడా నెట్టివేశారు. వారినే ఈ రోజుల్లో మనం పిచాచాలని, దురాత్మలని, దెయ్యాలని, భూతాలని రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. మనందరికీ తెలిసిన రీతిగా పాపం ఈ లోకంలో రాకముందు యేసు ప్రభు వారు అనగా సృష్టికర్త వారిని ప్రతిదినం కూడా ఉదయం సాయంత్రం వారిని వచ్చి వారిని దర్శించినట్లుగా మనము ఆదికాండం 2-3 చదువుతున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ గమనించినట్లయితే ప్రభువారు ఆశీర్వదించారు ఆదామును. అవును, మీరు ఫలించి విస్తరించండి,
ఈ యొక్క భూమి అంతటిని కూడా స్వతంత్రించుకోండి. ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క జంతువులు, పక్షులు, నీటిలో ఉండే చేపలు, వాటన్నిటి మీద మీరు ఏలికగా ఉండండి. వాటన్నిటిని కూడా మీరు స్వతంత్రించుకొని వాటిని పరిపాలించండి అని ప్రభువు ఆదామును పరిపాలకుడుగా, రాజుగా నియమించారు. అసలైన రాజు యేసు ప్రభు వారు, సృష్టికర్త. ఆయన తరపున ఆదాము ఈ లోకమంతటిని కూడా పరిపాలించాలా. మనందరికి తెలిసిన రీతిగా సాతాను సర్పం రూపంలో ఆ తోటలో ప్రవేశించి అవ్వమ్మతో మాట్లాడారు. ఏమని? దేవుడు మీకు చెప్పాడా ఈ తోటలో ఏదైనా చెట్టు పండు తినొద్దని దేవుడు మీతో చెప్పాడా అని ప్రశ్నించాడు. ఈ విషయాన్ని ఆదికాండం 3:2 వెంటనే తడుముకోకుండా అవ్వ జవాబు చెప్పేసింది. ఆదికాండం 3:3 దేవుడు మాకు చెప్పారు, ఇదిగో ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు పండుని తినొద్దన్నారు, దాన్ని ముట్టుకుని వద్దన్నారు. ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు పండుని తినొద్దన్నారు. తిన్న దినాన్ని మీరు చనిపోతారని చెప్పారు. ఆ చెట్టుని ముట్టుకోవద్దన్నారు అసలు అని జవాబు చెప్పేసింది అవ్వ ఈ యొక్క సర్పానికి. ఆదికాండం 3:4-5 గమనించండి. వెంటనే ఆ యొక్క సర్పం రూపంలో, పాము రూపంలో ఉన్న సాతాను ఏం చేశాడు? అది ఒక భరోసా లాంటిది ఇచ్చాడు. ఏమని? మీరు చావనే చావరు, మీరు చావనే చావరు అని అవ్వమ్మకి చెప్పేసి, ఏదో ఈ రోజుల్లో మనం ఏదైనా సరుకు కొన్నట్లయితే మనకి గ్యారంటీ, వారంటీ ఇస్తున్నారు. అలాగే సాతానుడు కూడా అవ్వమ్మకి ఆ గ్యారంటీ, వారంటీ ఇచ్చేశాడు. మీరు చావనే చావరు అని చెప్పేశాడు. ఆదికాండం 3:5 చదవండి. మీ యొక్క నేత్రాలు తెరవబడతాయి, మీరు దేవునిలాగా అయిపోతారు అని పెద్ద అబద్ధం చెప్పేశాడు. అవ్వ ఆ మోసపు మాటల్లో పడిపోయింది. ఆ మోసపు మాటలు నమ్మేసింది, ఆ పెద్ద అబద్ధాన్ని. మనందరికి తెలిసిన రీతిగా దేవుడు తినొద్దన్న ఆ చెట్టు పండు తను కోసుకొని ఆ చెట్టు పండును తను భుజించింది. దాంతో ఊరుకోక ఆ చెట్టు పండ్లు, దేవుడు తినొద్దన్న చెట్టు పండ్లు కొన్ని తీసుకుని తన యొక్క భర్త అయిన ఆదాము గారికి పట్టుకెళ్ళి ఇచ్చేసింది. ఆయన కూడా తెలిసి, అవ్వ కూడా తెలిసే తిన్నది కదా, దేవుడు తినొద్దన్నాడు, ఆ చెట్టు ముట్టుకోవద్దన్నాడని చెప్పేసింది. ఏకంగా 3వ ఆదికాండం 3:3 తెలిసే తిన్నది. ఆదాము గారు కూడా తెలిసే తిన్నాడు. ఇది తింటే దేవుడు చెప్పాడు తినొద్దని, తింటే చనిపోతామని తెలిసి కూడా ఆ యొక్క పండును తినేశాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుడు తినొద్దన్న ఆ చెట్టు పండును తిన్నారో ఆనాడే దేవుడు ఇచ్చిన ఆ అధికారాన్ని, ఈ లోకం అంతటిని కూడా పరిపాలించే పాలకుడుగా ఉండే అధికారాన్ని, ఈ లోకం అంతటిని కూడా పరిపాలించే రాజుగా ఉండే అధికారాన్ని కోల్పోయాడు ఆదాము గారు. ఆ అధికారాన్ని ఎవరు కొట్టేశారు అంటే సాతానుడు దొంగిలించేశాడు. సాతానుడు ఇల్లీగల్ అంటున్నాం మనం, అంటే అక్రమంగా వారిని మోసం చేసేసి ఆ అధికారాన్ని తాను తీసేసుకున్నాడు. అప్పటి నుంచి ఆదాము ఎప్పుడైతే ఆ చెట్టు పండు తిన్నాడో, దేవుడు తినొద్దన్న చెట్టు పండు, ఆనాటి నుంచి ఈ లోక అధికారి సాతాన్ అయిపోయాడు. ఈ లోకాన్నంతటిని కూడా సాతానే పరిపాలిస్తున్నాడు. సాతాను యొక్క ఉద్దేశం విశ్వం అంతటిని కూడా దేవునిలాగా పరిపాలించాలనుకున్నాడు, కానీ అది సాధ్యం అవ్వలేదు. కనీసం ఈ ఒక్క లోకాన్నైనా సరే నా ఆధీనంలో పెట్టుకుందాం, నా చెప్పు చేతల్లో పెట్టుకుందాం, నేను పరిపాలిస్తాను అని పరిపాలన ప్రారంభించాడు. ప్రియ సోదరి సోదరులారా, కనుకనే యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 12:31 యోహాను సువార్త 12:31 ప్రభువారు అన్నారు, సాతాను ఈ యొక్క లోకపు రాజు అని చెప్పారు. ఈ లోకపు రాజు, ఈ లోకపు అధికారి, ఈ లోకపు పాలకుడు సాతానని యేసు ప్రభు వారు చెప్పారు. అప్పటి నుంచి కూడా ఈ లోక అధికారిగా, లోక పాలకుడిగానే కొనసాగుతున్నాడు. ఎంతవరకు కొనసాగుతాడు ఇలాగా? సాతాను ఈ లోకాన్ని అంతని కూడా తన చేతులు పెట్టుకుని ఎంతకాలం పరిపాలిస్తాడంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడ వరకు. తర్వాత ఈ అధికారం తన చేతిలోంచి తీసుకోబడి మరలా యేసు ప్రభు చేతిలోకి వచ్చేస్తుంది. యేసు ప్రభు మరలా ఈ లోకానికి అధికారి అయిపోతారు. కనుక ప్రస్తుతం సాతాను ఈ లోక అధికారిగా
అనేకమైన కష్టాలు, శ్రమలు దేవుని నమ్ముకున్న వారికి తెచ్చిపెడుతున్నాడు. అయితే ఈ పాపము నుంచి మనల్ని రక్షించడానికి, మన పాపాల నుంచి మనకి రక్షణ ఇవ్వటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి, దీన్ని మానవ అవతారం అంటున్నాం, 33.5 సంవత్సరాలు జీవించి శిలువ మీద ఘోరంగా ఆయన మన పాపాల నిమిత్తం మనం పొందవలసిన ఆ యొక్క శిక్ష ఆయన పొంది, ఆయన శిలువ మీద కార్చిన రక్తం ద్వారా ఎవరైతే పాపాలు ఒప్పుకుంటున్నారో వారందరి పాపాలు కూడా క్షమిస్తున్నారు ఉచితంగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం గమనించినట్లయితే, ఆయన అనగా యేసు ప్రభువారు మనల్ని ఎంతో ప్రేమించి మన యొక్క పాపాలన్నీ కూడా తన యొక్క సొంత రక్తంలో కడిగి శుద్ధీకరించేశారు. ప్రియ సోదరి సోదరులారా, మన పాపాలన్నీ కూడా ఆయన చిందించిన ఆ రక్తంలో కడిగి శుద్ధీకరించబడుతున్నాయి. దానిని మనం ప్రభువా నా పాపాలు క్షమించండి, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను అని పశ్చాత్తాపడాలా. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపాలు ఒప్పుకున్నట్లయితే అది ఎలాంటి పాపమైనా సరే, ఎన్ని పాపాలైనా సరే, ఆ పాపాలన్నిటిని కూడా ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పాపాలన్నీ కూడా క్షమిస్తారు. మన పాపాలన్నీ క్షమించి మన పాపంలో రక్తం వల్లే ఎర్రగా ఉన్నప్పటికీ, కెంపు వల్లే ఎర్రగా ఉన్నప్పటికీ వాటిని హిమం వల్లే తెల్లగా చేస్తానని వాగ్దానం చేశారు మనకి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మన పాపాలన్నీ కూడా కడిగి శుద్ధీకరిస్తున్నారు ఆయన రక్తంలో. దాంతో ఆయన సరిపెట్టేయలేదు. మన పాపాలు క్షమించడమే కాకుండా చూడండి ఎంత గొప్ప దీవెన మనకి ఇచ్చేస్తున్నారో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మన పాపాల నుంచి ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించారు కనుక మనము రాజులుగాను యాజకులుగాను చేసేశారు ఆయన మనల్ని. ఎంత గొప్ప ధన్యత చూడండి. మన పాపాలు క్షమించడం మాత్రమే కాదు, మనల్ని రాజులుగాను యాజకులుగాను ఆయన నియమిస్తున్నారు. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో పరలోకంలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యేసు ప్రభువారు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము యువరాజులము యువరాణులము. మనందరికీ తెలిసిన రీతిగా పాత నిబంధన కాలంలో 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు సమాజంలో. ఒకరు రాజుగారు. రాజుగారు అంటే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, అందరూ కూడా గౌరవిస్తారు, మనందరికీ తెలిసే విషయం. అలాగే యాజకుడు కూడా, మత విషయంలో ఉన్న యాజకుడు. ప్రభువారు అంటున్నారు, మనం ప్రభువు నమ్ముకుని రక్షించబడినట్లయితే మనకు అటువంటి ప్రాముఖ్యమైన స్థలాన్ని, ప్రాముఖ్యమైన ఆ యొక్క పదవిని రాజులుగా యాజకులుగా మనల్ని చేస్తానంటున్నారు ప్రభువారు. అనగా యువరాజులు యువరాణులు. ఎంత ప్రేమగల దేవుడో చూడండి. మన పట్ల ఎంత పెద్ద ప్రణాళిక ఉన్నదో చూడండి ఆయనకి. మనల్ని ఒట్టి పాపాలు క్షమించి పరలోకం తీసుకెళ్ళి విడిచిపెట్టేయట్లేదు. పరలోకంలో పెద్ద పదవి, రాజులుగా యాజకులుగా. ఎవరిని పరిపాలిస్తాం మనం? ఈ విశ్వం అంతటిని కూడా యేసు ప్రభువారు. మనం గమనించినట్లయితే ఆయన మనకి జీవ కిరీటం పెడతానన్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం గమనించినట్లయితే, ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనంలో, నీవు మరణం వరకు విశ్వాసంగా ఉండు, అంతం వరకు విశ్వాసంగా ఉండు, నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తానన్నారు. జీవ కిరీటాన్ని ఇస్తానన్నారు. ప్రియ సోదరి సోదరుడా, జీవ కిరీటం మనకి పరలోకం వెళ్ళిన తర్వాత ప్రతి రక్షించబడిన విశ్వాసకి కూడా జీవ కిరీటం ఆయన ఇస్తారు. ఎవరు పెట్టుకుంటారు కిరీటం ఈ లోకంలో? రాజుగారు. యువరాజులు యువరాణులు కిరీటం పెట్టుకుంటారు. అనగా మనం రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యేసు ప్రభు యొక్క కుమారులము కుమార్తెలము కనుక మనకు కూడా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కనుక మనకు ఆయన కిరీటాన్ని ఇవ్వబోతున్నారు. జీవ కిరీటం ఇది. క్రౌన్ ఆఫ్ లైఫ్ అంటున్నాం ఇంగ్లీష్ లో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం గమనించినట్లయితే, జయించు వారిని నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చోవటానికి నేను అవకాశం ఇస్తానన్నారు. జయించు వారికి తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చోవటానికి, పాపాన్ని సాతాన్ని జయించాలి. అలా చేసినట్లయితే సింహాసనం మీద కూర్చునే యోగ్యత, తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుని యువరాజులుగా యువరాణులుగా మనం పరిపాలిస్తాం. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. మనందరికి తెలిసిన రీతిగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ప్రభువారు సింహాసనాసీనుడై ఉండగా 24 పెద్దలు ఆయన చుట్టూ కూర్చున్నట్లుగా మనం చదువుతున్నాం. అంటే ఎంతటి యోగ్యత ఇచ్చేశారో చూడండి. దేవదూతలకు లేనటువంటి యోగ్యత రక్షించబడిన మనుషులకు ప్రభు ఇవ్వబోతున్నారు. ఈ గొప్ప యోగ్యత
ఆయన సింహాసనం చుట్టూ కూర్చోవటానికి. ప్రకటన గ్రంథం 20:4 గమనించినట్లయితే యోహాను గారు దర్శనంలో చూశారు, అంతటా పరలోకంలో సింహాసనములు వేయబడెను. ఎవరు కూర్చున్నారు దాని మీద? దేవుడు సింహాసనాసీనుడై ఉన్నారు. ఆయన చుట్టూ కూడా ఎవరైతే ప్రభువు కొరకు, ఆయన సాక్ష్యం కొరకు, ఆయన విశ్వాసం కొరకు, ఆయన వర్తమానం కొరకు హతసాక్షులైపోయారో వారందరూ కూడా బ్రతికి ఆయనతో పాటు 1000 ఏళ్ల పాలన చేశారని చెప్పబడ్డది. 2 పనులు వీరు చేస్తున్నారు. ఒకటి, సింహాసనాల మీద కూర్చుని తీర్పు తీరుస్తున్నారు. ఎవరికి? సాతానుకు, ఆ పడిపోయిన 3వ వంతు దేవదూతలకు. దేవుని ఎవరైతే విసర్జించారో, దేవుని యొక్క వాక్యపు వెలుగులు ఎవరైతే జీవించలేదు, దేవుని యొక్క 10 ఆజ్ఞల వెలుగులు ఎవరైతే జీవించలేదు, వారందరికీ కూడా శిక్ష ఖరారు చేస్తారు. ప్రకటన గ్రంథం 20:4 ప్రకారంగా. ఎప్పుడు జరుగుతుంది ఇది? 2వ రాకడ తర్వాత, సాతానుని లోకంలో బంధించిన తర్వాత. దాన్నే మనం 1000 ఏళ్ల కాలం పాలన అంటున్నాం. ఆ 1000 ఏళ్ల కాల పాలన ఈ లోకంలో కాదు ప్రభు చేసేది, పరలోకంలో చేస్తారు అనే విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని పరిశీలించినట్లయితే నిశ్చితంగా 1000 ఏళ్ల తర్వాత అప్పుడు సాతాను మరలా విడువబడతాడు బందిఖానా నుంచి. అప్పుడు పరలోకం నుంచి పరలోకపు పట్టణం అనగా నూతన యెరూషలేము దిగి వస్తుంది. కనుక 2వ రాకడ నుంచి 1000 సంవత్సరాల కాలంలో జరిగే ఈ మహా తీర్పులో ప్రతి పాపకి సాతానుతో సహా శిక్ష ఖరారు చేస్తారు. ఎవరు చేస్తున్నారు ఇది? ఆ పాలన ఎవరైతే ప్రభువు కొరకు హతసాక్షులైపోయారో, ఎవరైతే ప్రభువు కొరకు హింసలు నిందలు పొందారో వారు చేయబోతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే ఆ గొర్రెపిల్లతో పాటు 1,44,000 మంది ప్రత్యేకించిన జనాంగం ఆ సియోను పర్వతం మీద యోహాను గారి దర్శనంలో చూచారు. ఎవరు? ప్రకటన 14వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా వారి నోట్లో ఏ విధమైన అబద్ధం లేదు, దేవుని దృష్టిలో ఏ లోపం లేకుండా జీవించారు ఈ లోకంలో. వారి జీవిత కాలంలో వారు కూడా మనకులాంటి మానవులే, ఈ లోకం నుంచి రక్షించబడిన మానవులు. కనుక ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. విశ్వాసంగా జీవించినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే, ఇటువంటి అబద్ధం కూడా చెప్పకుండా దేవుని దృష్టిలో ఎటువంటి మనం లోపం లేకుండా జీవించినట్లయితే పరలోక వాసులు అవుతాం. 1,44,000 మందిలో మనం కూడా ఒకరు ఉండే ధన్యత కలుగుతుంది. చివరిగా గమనించండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. వారు అనగా ఎవరు? రక్షించబడిన జనాంగం, ఈ లోకం నుంచి రక్షించబడిన జనాంగం. వారు ఆయనతో పాటు యుగ యుగాలు పాలన చేస్తారు, యుగ యుగాలు పరిపాలన చేస్తారని చెప్పబడ్డది. ఒట్టు 1000 సంవత్సరాలే కాదు, యుగ యుగాలు కూడా పరిపాలన చేస్తారని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకంలో మనమే యువరాజులము, యువరాణులు. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనతో పాటు ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, యువరాజులుగా, యువరాణులుగా కలకాలం, కొంతకాలం మాత్రమే కాదు, కలకాలం ఈ విశ్వం అంతటిని కూడా పరిపాలించే ధన్యత కలుగుతుంది. దేని ద్వారా? యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా. దానిని మనం నమ్ముకోవటం ద్వారా. అది నీ నిర్ణయం అయినట్లయితే నేను కూడా పరలోకం చేరాలా, నేను కూడా పరలోకంలో యువరాజుగా ఉండాలా నీవు పురుషుడు అయినట్లయితే, నేను కూడా యువరాణిగా ఉండాలా నువ్వు స్త్రీ అయినట్లయితే అని నిర్ణయం చేసుకున్నట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత దివ్యమైన విషయం, ఇంత గొప్ప విషయాన్ని మీ వాక్యం నుంచి నేర్చుకునే ధన్యత దయచేశారు. పరలోకంలో మేమే ఈ పాపలోకంలో పుట్టి పాపంలో పెరిగి ఈ లోకంలో నశించిపోతున్న మమ్మల్ని రక్షించారు ప్రభువా. మమ్మల్ని పరలోకంలో తీసుకువెళ్ళి యువరాజులుగా, యువరాణులుగా చేస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాను. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నన్ను సంప్రదించండి.
మనకు ప్రార్థన బృందం అన్నది ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకొని మీరు కూడా దీవెనలు పొందండి. అంతవరకు ప్రభు కృప, ఆయన కాపుదల, భద్రత మనందరికీ కలుగును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.